ఈరోజు సిపిఎం పార్టీ చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండల కమిటీ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రం నుంచి తపస్పల్లి రిజర్వాయర్ వరకు బైక్ ర్యాలీగా ఇక్కడికి వచ్చి చూస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఈ చేర్యాల మండలం ఉన్నది. ఈ చేర్యాల మండలంలో సముద్రానికి దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఈ చేర్యాల ప్రాంతం ఉంది. దానికోసం ఇక్కడ తపస్పల్లి రిజర్వాయర్ ఈ 4 మండలాల అవసరాల కోసం, త్రాగునీరు కోసం ఈ తపస్పల్లి రిజర్వాయర్ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి దుర్మార్గకరం. గతంలో నిండు కొండలాగా తపస్పల్లి దేవాదుల ద్వారా నింపబడ్డది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎడారి లెక్క అవిపిస్తా ఉన్న పరిస్థితి, ఎండలు ముదరక ముందుకే వస్తా ఉన్న పరిస్థితి ఉంది. అనేక మంది రైతులు ఇప్పటికీ దీన్ని నమ్ముకొని ఈ చెరువును, కుంటలను ద్వారా నీళ్లు వస్తాయని చెప్పేసి తపస్పల్లి డ్యాం ద్వారా అనేక పంటలు పండియొచ్చు అని చెప్పి ఇప్పటికే వరి సాగు చేస్తా ఉన్నారు. ఇప్పటికా సాగు ఫిబ్రవరి నెల కావస్తున్నా ఇప్పటికీ ఎండిపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ వీటిని నింపాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక గ్రామాల్లో కాలువలు లేవు, కాలువలు కూడా ఏర్పాటు చేసి తపస్పల్లి డ్యాం ద్వారా అనేక గ్రామాలకు దాదాపు చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మొత్తంగా అలాగే చేర్యాల టౌన్ 53 గ్రామాలు, దాదాపు 100కు పైగా చెరువులు, అట్లాగే 80కి పైగా కుంటలు ఉన్న పరిస్థితి ఈ 4 మండలాలు అట్లాగే చేర్యాల టౌన్ తో పాటు ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడున్న పాలకులు ఈ చెరువును, ఈ తపస్పల్లి డ్యామ్ను నింపి చెరువులకు నీళ్లు పంపియాలి, ప్రజల్ని, రైతుల్ని సాగునీరు కోసం ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం.